దావీదు తన జీవితంలో గొప్ప విజయాన్ని చూడడానికి అతని నోటి మాటే కారణమయ్యింది. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనంలో ఇలా అంటున్నాడు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుంచి కూడా నన్ను విడిపించునని చెప్పాను. సౌలు గాని సైన్యము గాని అతన్ని నీవు జయించలేవు అని బలహీనపరుస్తున్నప్పుడు గతంలో దావీదు అతని జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ యుద్ధ సమయంలో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలన్నిటినీ తన ముందు పెట్టుకుని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా ఒక కష్టము నీ మీద ఉన్నప్పుడు, ఒక శ్రమ నీ ముందున్నప్పుడు, ఆ శ్రమ నన్ను ఇలా చేసేస్తుందేమో, ఆ ఇబ్బంది నాకు ఇలా హాని చేస్తుందేమో అని అనుకుంటున్నావు గానీ గత పరిస్థితుల్లో దేవుడు నీ పట్ల చేసిన అద్భుతాల్ని ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ శోధన మీదకు వెళ్ళు, విజయాన్ని చూస్తావు.